ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాలమున మరోసారి మేమందరం ఈ రీతిగా చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, వాక్యం ధ్యానించటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిదినము తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా మాకు ఆత్మీయ సత్యాలు మీరు తెలియచేస్తున్నారు, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేస్తున్నారు, విశ్వాసంలో బలపరుస్తున్నారు. మీరు చేసే మేళ్లు ఈ లోకంలో ఎవరూ చేయరు. మా జీవితాలను మేము నీతి మార్గములో నడుచుకునేలాగున మీరు సహాయం చేస్తున్నారు. తండ్రి, మా తప్పులను మన్నించండి, మమ్మల్ని గద్దించండి, సరిచేసి నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరైతే గొప్ప దేవుడవు, సమస్తము ఎరిగినటువంటి దేవుడవు. తండ్రి, మేము ఇంకా లోకం వైపు చూస్తున్నామంటే అది మాలో ఉన్నటువంటి బలహీనత. మా మనసు మీ మీద పెట్టి తండ్రి మీ వాక్యం ధ్యానిస్తూ యేసయ్య చూపిన మార్గములు మేము నడుచుకోవడానికి మీ కృప మాకు కావాలి. పరమ తండ్రి, మమ్మల్ని మార్చగలిగే దేవుడవు మీరే. మేము ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, మరి నిజమైన క్రైస్తవులుగా మీకు మహిమకరంగా మేము జీవించాలి అంటే మీ సహాయం కావాలి. మీ సహాయం లేకుండా మాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో మేము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం తండ్రి సరైనటువంటి క్రైస్తవ జీవితం జీవించలేకపోతున్నామనేది సత్యం. పరమ తండ్రి, మమ్మల్ని మార్చుకొనండి. మీ వైపు చూస్తూ నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీకు మహిమకరంగా జీవించే వారముగా మమ్మల్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినగలిగేటటువంటి చెవులను, వాక్యాన్ని గ్రహించగలిగే హృదయాన్ని, తండ్రి మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీరు మాకు ప్రసాదించండి. రావాల్సిన వారిని త్వరపెట్టి రప్పించండి. మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ప్రసన్నతను చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇవాళ 140వ కీర్తన. ఇది 140వ కీర్తన. దీన్ని రాసింది దావీదు. మొదట్లోనే పైన హెడ్డింగ్లో రాయబడింది దావీదు కీర్తన అనేసి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలంటే, దావీదు అభిషేకించబడిన తర్వాత సౌలు అభిషేకాన్ని కోల్పోతాడు. దురాత్మ సౌలును ఆవరిస్తుంది. అప్పుడు సౌలుకు దురాలోచనలు ఎక్కువ వస్తాయి. అప్పుడు సౌలు దగ్గరున్న వాళ్ళు చెప్తారు, దావీదు చక్కగా మరి మ్యూజిక్ వాయించగలడు, ఆయన మ్యూజిక్ వాయిస్తే మనకు మంచి సమాధానం ఉంటుంది అన్నట్టుగా చెప్పి ఆయన్ను మరి సౌలు రాజు దగ్గరికి తీసుకొస్తారు. ఆయన మ్యూజిక్ వాయిస్తున్నంతసేపు సౌలు కూడా నెమ్మదిని పొందుకుంటాడు. అది రాజుల గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. ఈ దావీదుకు రాజు దగ్గర ఉన్నప్పుడు చాలామంది, అంటే రాజుతో ఉన్నవాళ్ళు, సౌలు రాజుతో ఉన్నవాళ్ళు ఎలాగైనా ఈ దావీదును పడగొట్టాలి. ఒక రకంగా సౌలు రాజు కూడా ఉంది, ఈ దావీదుని ఎలాగైనా చంపాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటప్పుడు రాజుతో పాటు ఉన్న వాళ్ళు కూడా దావీదు మీద కొన్ని మాటలు చెప్పి దావీదును లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన వాళ్లకు కలిగింది. అలాంటి పరిస్థితులు అంటే దావీదుకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మొదటి 5 వచనాల్లో శత్రువులు ఆ రీతిగా పనిచేస్తారు. ఈ రోజుల్లో కూడా మన ఆఫీసుల్లో కావచ్చు, మరి సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనము క్రైస్తవులు లేదా విశ్వాసులు ఉన్నత స్థితికి పోతుంటే మనల్ని క్రిందికి లాగాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఉద్యోగాల్లో ప్రత్యేకంగా మనం చక్కగా నీతిగా న్యాయంగా పనిచేసినా కూడా దానికి రావాల్సినటువంటి రికగ్నిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు.
మనకంటే జూనియర్స్ను చేత కాని వాళ్ళని కూడా ప్రమోషన్ ఇచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటి రోజుల్లో మనమున్నాము. ఆ రోజుల్లో కూడా మరి సౌలుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. గమనించండి, దావీదే కాదు, దానియేలు కూడా మరి చాలా మంచి వ్యక్తి. దానియేలు నిత్యము దేవుడికి ప్రార్థన చేసేవాడు, దేవుడి నుండి నడిపింపును పొందుకొని అనేక సార్లు మంచి కార్యాలు చేశాడు. అటువంటి దానియేలును కూడా రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చంపాలి లేదా ఆయన మీద నేరం మోపాలనే ఉద్దేశంతో మరి నెబుకద్నెజర్ రాజు దగ్గర చెప్తారు. ఒక ప్రతిమను ఏర్పాటు చేసి ఆయనకే ఒక 4 రోజుల పాటు ఆయనకే అందరూ నమస్కారం చేయాలి, వేరే దేనికి చేయకూడదన్నప్పుడు దానియేలు ఆ మాటలను అంగీకరించక మరి దావీదు ఆయన యథావిధిగా తూర్పు వైపు తలుపులు తెరిచి మరి దేవాలయం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు రోజుకు 3 సార్లు. అలాంటి దానియేలు మీద కూడా నేరం మోపారు. అందరూ కలిసి రాజుకు చెప్పారు, ఆయన మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రతిమకు మొక్కట్లేదు కాబట్టి ఆయన్ని తీసుకువెళ్ళి సింహాల బోన్లో వెయ్యాలి అనేసి. రాజు కలవరపడ్డాడు యాక్చువల్గా వేసేటప్పుడు. కానీ తాను చేసినటువంటి ఆ నిబంధన దాన్ని బట్టి ఆయన్ను కంపల్సరీగా ఆ సింహాల బోన్లో వేశాడు. తర్వాత బాధపడ్డాడు. ఆ రాత్రంతా నిద్రపోలా. ఉదయాన్నే లేచి వచ్చి చూశాడు, దానియేలుతో మాట్లాడాడు. దానియేలు, నీ దేవుడు నేను రక్షించాడంటే రక్షించాడని చెప్పాడు. ఆయన్ను బయటికి తీసి ఎవరైతే దానియేలు మీద మాటలు చెప్పారో, దానియేలును పడగొట్టాలని చూశారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆ సింహాల బోన్లో వేసినప్పుడు వాళ్ళు నేలకు తగలకముందే, వాళ్ళ కాళ్ళు నేలకు తగలకముందే సింహాలు వాళ్ళని పట్టుకొని చంపేసినట్టుగా దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. చాలా ఉన్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా అట్లాగే దేవుడి యందు విశ్వాసం ఉంచి మరి ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళను కూడా అగ్నిగుండంలో వేశారు, కానీ దేవుడు వాళ్ళని రక్షించాడు. అలాగా రకరకాల ప్రజలు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని క్రిందికి లాగాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తారు. సాతాను క్రియలు అనేసి మనం చెప్పొచ్చు. సాతాను ఎట్లాంటి క్రియలు చేస్తున్నాడు? సాతాను యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, సాతాను నరహంతకుడు, ఆయన దొంగతనం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు సాతాను, దేవుడి దగ్గర మన మీద నేరం మోపేవాడు, మోసపరిచేవాడు. ఇన్ని మాటలు ఉన్నాయి సాతానుకు. ఆ సాతాను ఉన్నంత కాలము మరి విశ్వాసులకు సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, లేదని చెప్పట్లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే సాతాను ఎదిరించాలి. అప్పుడు సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడనేటటువంటి మాటలు రాయబడ్డాయి యాకోబు గ్రంథంలో. కానీ సాతాను ఉన్నప్పటికీ మనం జయకరమైన జీవితం జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇక్కడ 140వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చూస్తే యాక్చువల్గా దావీదు సౌలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరి మధ్యలో ఒక వెలుగు మాదిరిగా ప్రకాశించాడు. ఆయన మిగిలిన అన్యులందరూ కూడా చీకట్లో ఉండేవాళ్ళు. వెలుగుగా ఉన్నటువంటి ఆ దావీదును రకరకాలుగా ఆయన క్రిందికి దించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆయన సౌలు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు, ఫిలిస్టీయులు కావచ్చు, మొయాబీయులు కావచ్చు, అమోనీయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎలాగైనా ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసి వాళ్ళను ఓడించాలి, రాజును క్రిందికి దింపాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ దేవుడైతే మరి దావీదు పక్షాన ఉన్నాడు. దావీదు దేవుడి సహాయంతో ప్రతి యుద్ధంలో కూడా గెలిచాడు, ఎక్కడా ఓడిపోలేదు. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళు
దురాలోచన కలిగినటువంటి వ్యక్తులు, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు, బలాత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. దుష్టులు, బలాత్కారం చేసేవాళ్ళు మొదటి వచనంలో వాళ్ళు. రెండవ వచనంలో ఏం రాశారు? వాళ్ళు అపాయకరమైన యోచనలు చేసేవాళ్ళు, ప్లానింగ్, కీడెట్లా చేయాలి అనేటటువంటి ప్లానింగ్ చేసేవాళ్ళు. ఎప్పుడూ కూడా వాళ్ళు యుద్ధం చేయాలనేటటువంటి ఆలోచన కలిగినవాళ్ళు. మూడవ వచనంలో ఏం మాట్లాడాడు? పెదవులతో వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు? దురాలోచనలే మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. 4-5 వచనాల్లో వాళ్ళు ఎంతసేపటికి దేవుడికి దూరంగా ఉండి మరి ఈ దురాలోచనలనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ 5 వచనాల్లో 5 రకాలుగా దుష్ట శక్తులు పనిచేస్తున్నాయనేది మనం గ్రహించాలి. దావీదు మీద పర్టికులర్గా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దుష్ట శక్తుల ప్రభావం ఒకరి వలన కాదు, అనేకుల మంది. ఇక్కడ వారు అనే మాటలు మనం గమనించవచ్చు. గర్విష్ఠులు అనే మాట మనం గమనించవచ్చు. వారు అంటే ప్లూరల్ అన్నమాట, చాలా మంది పనిచేస్తున్నారని అర్థం. అయితే దావీదుకు ఎవరు కావాలి? ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుడి మీద ఉంది. దేవుడు దావీదును అభిషేకించాడు, ఆయనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ప్రతి చోట సహాయం చేస్తున్నాడు. దావీదుతో ఉన్నవాడు, దావీదు నా హృదయానుసారుడు చెప్పినటువంటి దేవుడు ఎక్కడ కూడా దావీదును వదిలిపెట్టలేదు. దావీదు తప్పు చేసినప్పుడు దావీదును గద్దించాడు, శిక్షించాడు. కానీ దావీదు మళ్ళీ పశ్చాత్తాపంతో దేవుడిని ఆశ్రయించాడు. ఇది మొదటి 5 వచనాల్లో. పాపం చేసేవాళ్ళు విశ్వాసులను ఏ రీతిగా వాళ్ళలో తప్పులు పట్టాలి, వాళ్లను క్రిందికి లాగాలి, వాళ్ళను పడగొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారనేది మొదటి 5 వచనాల్లో మనం చూడగలం. 6, 7, 8 వచనాల్లో మరి అలాంటి వాతావరణంలో విశ్వాసులు జీవిస్తున్నప్పుడు మనం ఎలాగుండాలి అంటే అక్కడ రాయబడింది. కొన్ని మాటలు చదువుతాం. 6వ వచనం, అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను. అయినను అంటే ఈ పైన రాసినటువంటి 5 వచనాల్లో రాసినట్టుగా ఈ దుష్టులు, దురాలోచనలు కలిగి దావీదుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఉన్నారు. అయినను ఆయన ఏం చేస్తున్నాడు? దావీదు నేను యెహోవాతో మనవి చేస్తున్నాడు అంటే మన విన్నపాలు తెలియచేస్తున్నాడు దేవుడికి. యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. మన క్రొత్త నిబంధనలో కూడా ఇవే మాటలు మనకు కనిపిస్తాయి. ఫిలిప్పీలో దేవుడికి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే మాట ఫిలిప్పీ 4వ అధ్యాయం 5-6 వచనాల్లో నేను చాలాసార్లు చెప్తుంటాను ఆ మాట. చింతపడకూడదు, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుడి సమాధానం మనకి ఇస్తాడనేసి. ఇది విశ్వాసంతో కూడినటువంటి మాటలు కృత నిబంధనలో. పాత నిబంధనలో కూడా అని దావీదు ఆయన దేవుడి వైపే చూస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనలను వినమని చెప్తున్నాడు. యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అంటే తల మీద ఒక శిరస్త్రాణం, ఒక హెల్మెట్ పెట్టినట్లే దేవుడు ఆ సహాయం చేస్తున్నాడు. దేవుడు భక్తిహీనుల కోరికలను తీర్చకము. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? దురాత్మలు, వాళ్ళ దురాలోచనలు వాళ్ళ కలిగి ఉన్నాయి. భక్తిహీనులు వాళ్ళకు ఆ కోరిక ఉంది, ఎలాగైనా దావీదును పడగొట్టాలనేసి. వాళ్ళ కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనలను కొనసాగింపకము. ఒకవేళ ఏ కారణం చేతనైనా దావీదును పడగొడితే వాళ్ళు అతిశయిస్తారు ఖచ్చితంగా. అటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళకూడదని చెప్పేసి దావీదు చెప్తున్నాడు.
ఆ రోజుల్లో ఉన్నటువంటి మాటలే కాదు, ఈ రోజుల్లో కూడా మన మీద ఎవరైనా అన్యులు కానీ లేదా మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆఫీసుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు క్రైస్తవులను త్రొక్కి పెట్టినప్పుడు మేము జయం పొందుకున్నాము అనేటటువంటి అతిశయం వాళ్ళలో ఉంటుంది. మనం దాని గురించి వరి కావాల్సిన పని లేదు. దేవుడు తీర్పు తీర్చేటటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్న దేవుడు, మన పక్షాన పనిచేస్తున్నటువంటి దేవుడు. దేవుడికి కనుమరుగైంది అసలు ఏమీ లేదు, ఒకటి కూడా. అటువంటి దేవుడు మన పక్షాన ఉంటే మనం దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. రోమ 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా, కీడుకు మీరు ప్రతి కీడు చేయకండి, పగ తీర్చడం నా పని, మీ అంతటా మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చడం నా పని అని చెప్పాడు. అక్కడ మీరు చేయవలసినంత ఏంటంటే శత్రువులను సైతం మీరు ప్రేమించాలి అనే మాట అక్కడ రాయబడింది. ఎవరైనా మన మీద మనల్ని తొక్కిపెట్టి వాళ్లకు జయం కలిగిందనంటే ప్రైజ్ ద లార్డ్, మరి దేవుడికి స్తుతులు చెల్లించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడమే మనం చేయగలిగేది. మన విన్నపాలు ఆయనకు తెలియచేయమంటున్నాడు. విన్నపాలు తెలియచేసినప్పుడు ఆయనే మనకు సమాధానం అనుగ్రహిస్తాడని కూడా మనం మర్చిపోకూడదు. దావీదు కూడా కొన్నిసార్లు మరి తన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పర్టికులర్గా నేను ఇదివరకు కూడా చెప్పాను, సిక్లగ్లో ఉన్నప్పుడు అమాలేకీయులు ఈ దావీదు 3 రోజులు బయటికి వెళ్ళినప్పుడు అకీష్ రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ 3 రోజుల్లో అమాలేకీయులు దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఆ దావీదు యొక్క కుటుంబాలన్నిటిని కూడా చెరపట్టుకొని పోయారు. అక్కడ ఉన్న వాటిని కాల్చివేశారు. అప్పుడు తిరిగి వచ్చేటప్పటికి చూస్తే వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నేను వెళ్ళి చెరపట్టుకొని పోయిన వాళ్ళందరినీ తీసుకురాగలనా అంటే, నువ్వు వెళ్ళు తీసుకురాగలవు అని చెప్పాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది దేవుడు చెప్పాడు, ఆయన వెళ్ళాడు, అందరినీ వెనక్కు తీసుకొచ్చాడు. సంతోషించారు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధులు ఎవరూ ఉండరు. అది సత్యం, దాంట్లో ఏం అనుమానం లేదు. మనం చేయవలసింది ఏంటి? మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల ఆలోచనలు కలిగి మనల్ని ఎలా పడగొట్టాలని అంటున్నప్పుడు మనం చేయవలసింది దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడికి ప్రార్థన చేయడం, వారి గురించి మన విన్నపాలు దేవుడికి తెలియచేయడం, ఇలాంటి మనకున్న పరిస్థితులను దేవుడికి తెలియచేయడం, అది మనం చేయవలసినటువంటి పని. అంతకుమించి ఏమీ లేదు. మనమేమి వాళ్ళతో పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన కీడుకు మనం ప్రతికీడు చేయాల్సిన అవసరం లేదు. మన జీవితాల్లో మనము వాళ్ళు అనుకున్నట్టుగా ఓడిపోయిన వారము కాదు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచను అని చెప్పాడు. ఎలా ఉంచుతాడు, ఎలా చేస్తాడని మనకు తెలియదు. యోసేపును మరి బానిసగా అమ్మేసినప్పుడు చాలా క్రింది స్థాయిలో ఉన్నాడు. ఆయన బానిసగా పొతీఫరుకు అమ్మబడినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక శోధనను ఎదుర్కొన్నాడు పొతీఫర్ భార్య చేత. ఆమె ఆ యోసేపును చెరసాల్లో వేయించింది. అయినప్పటికీ ఎక్కడ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా చేసినట్లు రాయబడలా. పొతీఫర్ భార్య అనుకొని ఉండొచ్చు, నేను గెలిచాను యోసేపు మీద, యోసేపుకు నేను పనిష్మెంట్ ఇప్పించాను అని అనుకొని ఉండవచ్చు. కానీ దేవుడైతే మరి అదే యోసేపును ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. రాజు తర్వాత రాజంతటి వాడు ప్రైమ్ మినిస్టర్గా ఏర్పాటు చేశాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తులో. మరి ఒకసారి దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే దానికి ఎవరు అడ్డుకోలేరు. అది దేవుడు అంత గొప్ప దేవుడు. కాకపోతే మనకు ఓర్పు సహనం అనేది ఉండాలి.
ఆ సహనం సకల ప్రజలకు తెలియబడాలి. దేవుడు మనకు సమీపముగా ఉంటున్నటువంటి దేవుడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. 9, 10, 11 వచనాల్లో ఈ పాపంలో ఉన్నవాళ్ళు అంటే దురాలోచనలు కలిగి జీవిస్తున్న వాళ్ళు, దుష్టులు, వాళ్ళు పాపులుగా ఉన్నప్పుడు మరి దేవుడు వారికి ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తాడు అనేది ఇక్కడ రాయబడింది. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. మీరు ఎస్తేరు గ్రంథంలో చూడండి, హామాన్ తాను యూదులందరిని చంపాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన ఉరి తీయాలని చెప్పేసి ఆలోచించాడు. కానీ చివరికి తానే ఉరి తీయబడ్డాడు. అంటే ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్లే పడతారన్నట్టుగా ఉంటుంది. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. వాళ్ళు తవ్వుకున్న గొయ్యిలో వాళ్లే పడుదురుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. అంటే వారు చేసిన పాపమును బట్టి నిప్పులు వారి మీద పడినప్పుడు వారికి వచ్చే శ్రమలు అంతా ఇంత కాదు. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక. అంటే వాళ్ళ డెస్టినీ ఎక్కడికి ఉంటుంది? అగ్నిగుండంలోనికి వెళ్తారు, వెళ్ళునుగాక అన్నట్టుగా చెప్పాడు. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. చూడండి ఎలాంటి ప్రార్థన చేశాడు దావీదు. శత్రువులు వాళ్ళు అనుకుంటారు మనల్ని బాధ పెడుతున్నాము, సంతోషించవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళు యాక్చువల్గా బాధను వాళ్లే పొందుకుంటారని సత్యాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు అమెరికాలో లాస్ ఏంజలస్లో ఉన్నటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ చూస్తే ఆ ఫైర్ స్టార్ట్ అయ్యే ముందు మరి ఈ హాలీవుడ్ వాళ్ళు పెట్టిన మీటింగ్లో దేవుడిని అవమానపరిచారు. దేవుడు అసలు ఏమీ చేయలేదు, దేవుడికి 0 మార్క్స్ వచ్చాయి అన్నట్టుగా చెప్పారు. అంతా మేమే చేసుకున్నాము, మేమే గొప్పవాళ్ళము, దేవుడు లేనే లేడు, మాకు దేవుడు అక్కర్లేదు అనే టైప్లో వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడైతే దేవుడి ఉగ్రతను అక్కడ చూపించాడో అందరూ అక్కడి నుంచి బయటికి పారిపోవడం జరిగింది. దేవుడి ఉగ్రత చూపిస్తే ఆయన ఎదురుగా మనం నిలుచుకోలేము. మరి ఇక్కడ కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారి తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురు గాక అనే మాటలు ఆ లాస్ ఏంజలస్ లో మరి నెరవేరుతున్నట్టుగా మనం చూడగలం. తర్వాత కొండెములు ఆడువాడు భూమి మీద స్థిరపడక ఉండునుగాక. అంటే పోట్లాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, వాళ్ళను కిందికి లాగేవాళ్ళు, వాళ్ళందరూ కూడా స్థిరపడి ఉండలేరు. నీతిగా, న్యాయముగా, ట్రూత్ఫుల్గా ఉండేవాళ్ళు స్థిరమైన జీవితాన్ని జీవించగలరు. చూడండి, ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞలను గైకొంటూ మన జీవితాలు మరి వాక్యానుసారమైన జీవితం జీవిస్తే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పి రాయబడింది. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అనంటే వర్షం వచ్చినా, వరదొచ్చినా, గాలి వీచినా అది పడిపోదు. మనం ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి జీవితం జీవించగలం. అదే ఈ కొండములాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మనం మీద వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడి ఆజ్ఞలు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించరు, వాటి ప్రకారం జీవించరు. అటువంటి వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు నిలబడేటటువంటి ఆలోచనలు కాదు, స్థిరమైనటువంటి జీవితాలు జీవించేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళ జీవితాల్లో పడిపోతారు. చిన్న చిన్న సమస్యలు వస్తే చాలు పడిపోతారు. వాళ్ళు దూకున్నటువంటి గొయ్యిలో వాళ్ళు కూలిపోతుంటారు. దావీదుని చూడండి, చంపాలని చెప్పేసి అనేక రకాలుగా ఆయన వెంటాడారు సౌలుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు. కానీ వాళ్ళకి చేత కాలేదు. ఎక్కడికక్కడ దేవుడు వాళ్ళకు అడ్డుపడుతూనే వచ్చాడు. దావీదుకు సహాయం చేస్తున్నాడు. దావీదు దేవుడి కృపలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తి. దేవుడు సహాయం చేస్తే
చేస్తూ దావీదును నడిపించాడు. వీళ్ళైతే దావీదును ఎలాగైనా పట్టుకొని చంపాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఆయన అభిషేకించిన తర్వాత మొదటి 7 సంవత్సరాలు ఎలాగైనా చంపాలని అనుకున్నారు, కానీ ఏమి చేయలేదు. చివరికి మరి సౌలు అతని కుమారుడు జోనాథన్ ఇద్దరు ఒకే రోజు చనిపోతారు ఒక యుద్ధంలో. దేవుడు దావీదుకు 2 సార్లు అవకాశం ఇస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని చంపడానికి కూడా అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన చంపలా. ఎందుకనంటే దేవుడు అభిషేకించిన వారిని నేను చంపకూడదు అనేటటువంటి ఆలోచన దావీదు దగ్గర ఉంది. కానీ దేవుడైతే మరి దావీదు పక్షాన ఉన్నాడు. సౌలును ఎలా దావీదుకు అడ్డం లేకుండా తీసివేయాలో ఆ రీతిగా తీసివేశాడు. తర్వాత 12-13 వచనాల్లో దేవుడు విశ్వాసులకు మరి ఆయన నమ్మిన వారికి ఏ రీతిగా సహాయం చేస్తాడనేది అక్కడ రాయబడినటువంటి మాటలు. దేవుడు దావీదును రక్షించాడనే సంగతి మనకు తెలుసు. 7 సంవత్సరాల తర్వాత ఆ 7 సంవత్సరాల్లో కొంత సమయం ఇశ్రాయేల్ దేశంలో కాకుండా ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు. సిక్లగులో అకీషు రాజు దగ్గర ఉన్నాడు. మరి ఆయన ఏమీ చేయలేదు దావీదు, సౌలును కానీ సౌలు కుటుంబాన్ని కానీ దేవుడైతే సౌలును అడ్డు లేకుండా చంపేశాడు. తర్వాత దావీదు అడుగుతాడు దేవుణ్ణి, నేను ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే హెబ్రోన్కి వెళ్ళమని చెప్తాడు. దేవుడి దగ్గర ప్రతిసారి దావీదు మాట్లాడి దేవుడి దగ్గర నుంచి నడిపింపు పొందుకొని దేవుడి మాటలను గ్రహిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించాడు దేవుడు. ఆయన చిత్తానుసారంగా జీవించాడు దావీదు మరి అభిషేకించబడిన తర్వాత ఆయనను బలపరిచాడు దేవుడు. ఏ విధంగా బలపరిచాడనంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక సింహం మరి ఒక గొర్రెపిల్లను పట్టుకొని పోతుంటే ఆ సింహాన్ని వెంబడించి ఆ సింహాన్ని చంపి ఆ గొర్రెపిల్లను రక్షించాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తులు అంత శక్తిమంతులుగా ఈ లోకంలో జీవిస్తారనేది సత్యం. 12-13 వచనాల్లో బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు. ఈ లోకంలో మనకు బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ప్రత్యేకంగా మనల్ని ద్వేషించే వారి నుంచి వాళ్ళను మనం ద్వేషిస్తూ ఈ లోకంలో జీవించాల్సిన అవసరం లేదు. మన విన్నపాలు దేవుడికి తెలియజేస్తే మన పక్షాన దేవుడే వ్యాజ్యమాడతాడు అన్న మాట రాయబడింది ఇక్కడ. దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. ఈ లోకం ఎలాగుంటుందండి? ధనవంతుడు ఇంకా ధనవంతుడైపోతున్నాడు, బీదవాడు బీదవాడుగానే ఉండిపోతున్నాడు. దేవుడు అన్యాయాన్ని, అహంకారులను ఎదిరించేటటువంటి దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేటటువంటి దేవుడు. లోకరీతిగా ఆలోచిస్తే ఈ దీనులు, దరిద్రులు ఎవరు అంటే మరి ధనం లేని వాళ్ళు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడి వైపు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షాన ఉంటాడు అనేది సత్యం. ఆ సత్యమును గ్రహించలేకపోతున్నారు ధనవంతులు. సత్యమును ఎరిగి జీవించాలి. సత్యమును గ్రహించేవాడే స్వతంత్రుడవుతాడనే మాట ఉంది. స్వతంత్రుడవడం అంటే పాపమునకు బానిసత్వంలో ఉన్నవాడు పాపము నుండి విడిపించబడతాడు, పాపము నుండి విమోచించబడతాడు. దాని తర్వాత దేవుడు పాపము నుండి విమోచించాడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పరిగణించబడతారు. కానీ ఒక మాట ఉంటుంది, ఏంటంటే
పరిశుద్ధులు సంపూర్ణత వైపు ఎదగాలి అనేసి. ఆ మాట ఎఫెసీ 4వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఉంటుంది. అది పరిశుద్ధులు సంపూర్ణత వైపు ఎదగాలి అంట. పరిశుద్ధులంటే మరి సంపూర్ణత కలిగిన వారుగా ఉండాలి కదా అనే ఆలోచన రావచ్చు. కానీ ఈ లోకంలో మనం శరీరంలో ఉన్నంత కాలము ఒక నియమం ఉంది అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. ఏమిటి ఆ నియమం అంటే, మేలు చేయాలనుకుంటాం కానీ మేలు చేయలేకపోతున్నాం, కీడు చేయకూడదు అనుకుంటూనే కీడు చేస్తున్నాం. అలాంటి నియమం ఉంది ఈ శరీరంలో ఉన్నంత కాలం. అందుకనే సంపూర్ణత వైపు ఎదగాలి. సంపూర్ణత అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగేదాకా మనము అన్ని విషయాల్లో ఎదగాలి అనేటటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు మరి దావీదుకు సహాయం చేసినప్పుడు దేవుడికి దావీదు కృతజ్ఞత కలిగి జీవించాడు, దేవుడిని మహిమపరుస్తూ జీవించాడు. ఇవి మనము రాజుల గ్రంథంలో దావీదు జీవిత చరిత్ర చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. 138వ దావీదు కీర్తనలో 8వ వచనం చూడండి ఒకసారి. అది కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడు సహాయం చేస్తున్నాడు, ప్రత్యక్షంగా దావీదు చూస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి సహాయమును ఇంకా ముందు కొనసాగించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. మనము మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి మన జీవితాలను సమర్పించుకొని సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడుతూ జీవించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, కృపలను చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆయన చిత్తాన్ని తెలియపరిచే దేవుడు. ఆయన మనల్ని అంగీకరించి మనల్ని యేసుక్రీస్తు మార్గంలో చూపిన మార్గంలో నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన చేసే కార్యాలు మన ఊహకు అర్థమయ్యేటటువంటివి కాదు. మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా చేయగల సమర్థవంతుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు మన పక్షాన ఉంటాడు, నేను మీ పక్షాన ఉంటానని చెప్పినప్పుడు మనము విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ మరి ఆయన చేసే కార్యమును మనం చూడగలగాలి. క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెతకండి అనే మాట రాయబడింది. పైనున్నటువంటి విషయాలంటే అది దేవుని రాజ్యంలో మనముంటూ దేవుడి యొక్క అధికారంలోకి లోబడి ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడికి మనం మొర్ర పెడితే మన మొర్ర దేవుడు వింటాడు, మన వెన్నపాలు వింటాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి పైన దేవుడే మన పక్షాన వారితో వ్యాజ్యమాడతాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఇది దేవుడు మరి మనకు చేస్తున్నటువంటి, మన పక్షాన ఉండి మరి దేవుడు చేసేటటువంటి కార్యాలు. బాధింపబడే వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడతాడు, దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు. తర్వాత నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. మనం చేయాల్సింది పరిశుద్ధులుగా ఉంటున్నాము, ఎందుకంటే కేవలం విశ్వాసమును బట్టి యథార్థమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు యథార్థవంతులకు ఏ లోటు ఉండదని చెప్పేసి కీర్తనలు 84:11 ఉంటుంది. అన్నీ కూడా మనకు ఒక రకమైనటువంటి వాగ్దానాలే. ఈ వాగ్దానాలను మనం ఎత్తిపట్టుకొని క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. అలాంటి మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.